ఈ ఛందస్సుకి మానిని అని పేరు అన్నమాట. మానిని అనే శబ్దానికి మరో అర్థం ఏమిటి? స్త్రీ. ఆవిడ అందగత్తిగా ఉంది కదా, ఆ అందగత్తిని స్త్రీని వర్ణించడానికి ఛందస్సును కూడా మానిని అనే ఛందస్సును తీసుకున్నాడు అనమాట. చాలా అందమైన ఛందస్సులు రెండు ఉన్నాయి. ఒకటి మానిని, ఒకటి కవిరాజ విరాజితం. ఈ మానిని అనే మానిని అని పేరు కలిగిన ఛందస్సులోని మొదటి గురువుని రెండు లఘువులుగా మారిస్తే అది కవిరాజ విరాజితం అంటారు. ఆ కవిరాజ విరాజితంలోనే శంకరాచార్యులు వారు మనకి అయ్యగిరి నందిని రాయిలా ఈ ఛందస్సు అదే. దానికి దీనికి ఏం తేడాలా, ఒక గురువు రెండు లఘువులు అయితే అది అయిపోతుంది అనమాట. చాలా అందమైన పద్యాలు ఇవన్నమాట. కాంచన్న కొండల్ల కాంతులు గండ యుగం బున్న క్రేళ్ళు రుకన్ జడ్డపై మించిన మేలిమి మల్లెల్ల తావులు మెచ్చి మదాళ్ళు మెంటన్నురాన్ అంచిత కంకణహార రుచుల్ చెల్లువారగ పైవలు వంచెల మించించు కదారగ ఇందు నిభానన ఏగె కుమారుని ఇంటి